అసలు ఈ ఐపీఎల్ 2026 వేలంలో ఏం జరుగుతుంది భయ్యా? నాకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇందాక ప్రశాంత్ గారి రికార్డ్ చూసి షాక్ అయ్యాం. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోక ముందే సిఎస్కే మరో బాంబు పేల్చింది. ఇంకో అన్క్యాప్డ్ ప్లేయర్, ఇంకో సంచలన రికార్డ్. పేరు కార్తిక్ శర్మ, వయసు 19 ఏళ్లు. కానీ పలికిన ధర ఎంతో తెలుసా? అక్షరాల 14,20,00,000. వామ్మో, అసలు ఎవరి కార్తిక్ శర్మ? రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల కార్తిక్ శర్మ పవర్ హిట్టింగ్ పెట్టింది పేరు. అతనికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. దేశవాళీ క్రికెట్ లో తన సంచలన బ్యాటింగ్ తో రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కార్తిక్ తన చిన్నతనం నుంచే క్రికెట్ పైన ప్రేమ ఎక్కువ. స్ట్రీట్ క్రికెట్ తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన కార్తిక్ ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ T20 లీగ్ అయిన ఐపీఎల్ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కార్తిక్ శర్మ ఆఖర్లో వచ్చి తన బ్యాట్ తో మెరుపులు మెరిపించగలడు. సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్ల్లో 160 స్ట్రైక్ రేట్ తో 100+ రన్స్ స్కోర్ చేశాడు. సిఎస్కే అతన్ని ఫినిషర్ గా ఉపయోగించుకోవాలని చూస్తోంది. వేలానికి ముందే అతన్ని సిఎస్కే ట్రయల్స్ కి పిలిచింది. కార్తిక్ ఇప్పటి వరకు రాజస్థాన్ తరపున 12 T20 ఆడి 164 స్ట్రైక్ రేట్ తో 334 పరుగులు చేశాడు. అంతేకాకుండా 8 మ్యాచ్లు ఆడి 479 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ లోనే ఉత్తరాఖండ్ పై సెంచరీతో సత్తా చాటాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో 9 మ్యాచ్లు ఆడి 445 పరుగులు సాధించాడు. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకుని అతడిపై భారీ మొత్తాన్ని సిఎస్కే వెచ్చించింది. వేలంపాటలో కార్తిక్ శర్మ కోసం పోటీ గట్టిగానే జరిగింది. కానీ మన ధోని టీం సిఎస్కే మాత్రం తగ్గేదేలే అన్నట్లు బిడ్స్ వేసింది. చివరికి 14,20,00,000 భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ కుర్రాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడే అసలైన లాజిక్ ఉంది ఫ్రెండ్స్. సిఎస్కే ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. మనందరూ తెలుసు సిఎస్కే కి ఒక స్ట్రాంగ్ ఇండియన్ వికెట్ కీపర్ ఎంత అవసరం ఉందో. ధోని తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేసే సత్తా ఉన్న ప్లేయర్ కోసం వాళ్ళు వెతుకుతున్నారు. బహుశా సిఎస్కే మేనేజ్మెంట్ కి ఆ స్పార్క్ ఈ 19 ఏళ్ల కార్తిక్ శర్మలో కనిపించుండొచ్చు. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ కోసం వేసిన అతిపెద్ద స్కెచ్. సో నేను అనుకోవడం తల ధోని ఇంకొక ధోనిని కార్తిక్ శర్మ చూసినట్టున్నాడు. ఒక అన్క్యాప్డ్ వికెట్ కీపర్ పై 14 కోట్లు పెట్టారంటే అతనిపై సిఎస్కే కు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వచ్చే ఐపీఎల్ లో ఈ యంగ్ సెన్సేషన్ ఎల్లో జెర్సీలో ఎలాంటి విధం సృష్టిస్తాడో చూడాలి. చిదంబరం స్టేడియంలో ఈ కుర్రాడు విన్యాసాలు చూడడానికి మీరు రెడీనా? మీరేమంటారు? ఈ జూనియర్ ధోని 14 కోట్ల ప్రైస్ ట్యాగ్ కి న్యాయం చేస్తాడా? కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.